ఈ నెల 22వ తారీఖు నుండి 2 రోజుల పాటు మావోయిస్టు గెరిల్లా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 17 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా మీడియాకు వచ్చిన విషయం పాఠకులకు ఇప్పటికే తెలుసు. దీనిలో కేంద్ర కమిటీ మెంబర్లు అయిన పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా మెంబరు, మరొక సీసీ మెంబరు అనుమోల్ అలియాస్ సుశాంత్, ఇద్దరు సీసీ మెంబర్లు, మరొక రీజనల్ కమిటీ మెంబరు, ఇంక ఇతర కమిటీ మెంబర్లు సభ్యులతో సహా 17 మందిలో ఐదుగురు మహిళలు కూడా చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్కౌంటర్ సంబంధించి వచ్చినప్పుడు జార్ఖండ్లో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం అనేది అవుతుందో ఇది జార్ఖండ్ చరిత్ర లోపట ఇదొక మొదటిసారి. అది అంటే గత జార్ఖండ్ లోపట లేదా 5, 8, 10 మంది చనిపోయిన సంఘటనలు వివిధ సందర్భాలు ఉన్నాయి. మనకి ఇక్కడ ఇప్పుడు దండకారణ్యం లోపట లేదా తెలంగాణలో ఏఓబి లోపట 30 లేదా 40 మంది పైగా కూడా ఇక్కడ ఎన్కౌంటర్లో చనిపోయిన విషయాలు ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ఇక్కడ మనకు గమనిస్తుంది. దాదాపు సంవత్సరం కాలం నుండి ఇటు ఒరిస్సా, ఇటు దండకారణ్యం, ఇటు ఏఓబి ఈ ప్రాంతాల్లో పట పెద్ద సంఖ్యలో కేంద్ర కమిటీ నాయకులు, సభ్యులు అనేక మంది చనిపోతున్న విషయాలు నిత్య మీడియాలో చూస్తున్న విషయాలే. జార్ఖండ్లో మాత్రము అక్కడ అంటే గతంలో పట ఒక సీసీ మెంబరు, ఇతర సభ్యులు చనిపోవడం లేదా తక్కువ సంఖ్యలో కూడా చనిపోతున్నాయి, అప్పుడప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రము ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతుందో జార్ఖండ్ యొక్క మావోయిస్టు పార్టీ చరిత్రలో పట ఇది ఒక పెద్ద ఘటనగా నిలిచిపోతుంది. ఒకేసారి 2 సీసీ మెంబర్లు కూడా చనిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి అది తీవ్రమైన నష్టం కూడా. వాస్తవంగా మొత్తంగా చూసినప్పుడు మావోయిస్టు పార్టీ సాయుధ గెరిల్లా ఉద్యమానికి సంబంధించిన దాంట్లో పట ఇటు దండకారణ్యం, అటు ఒరిస్సా లోపట, ఇటు తెలంగాణలో, ఇటు ఏఓబి లోపట లేదా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోపట కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతూ ఎన్కౌంటర్ లోపల చనిపోతున్న పరిస్థితి, మరొక వంక సరెండర్ అవుతున్న పరిస్థితి, మరొక వంక సాయుధ పోరాట విరమణ కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే నేపథ్యం లోపల కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక వంక అంటే మార్చు తుది గడువు అంటూ అది పెట్టిన ఈ స్థితిలో పట కూడా అంటే ఒక వంక సాయుధ పోరాట నాయకులు మేము ఛాలెంజ్ చేస్తాము, తప్పనిసరిగా మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నామని వివిధ ప్రకటనల స్థితిలో పట కూడా జార్ఖండ్ లోపట ఇంత పెద్ద నష్టం జరగడం అనేది మావోయిస్టు పార్టీకి అది తీవ్రమైన నష్టం. అది ఈ నష్టంతో కూడా జార్ఖండ్లో అంటే ఇప్పుడు మావోయిస్టు శక్తులు కూడా చాలా కాలం నుంచి అక్కడ బలహీనపడుతుంది. అసలు జార్ఖండ్ అంటే ఒకప్పుడు జార్ఖండ్, బీహార్ అనేది ఒక స్పెషల్ జోనల్ కమిటీగా కూడా అక్కడ ఒక ఉండే. అయితే ఇప్పుడు అది బీహార్ కూడా అది గత కాలంలో పట్టిన అది ఎగిరిపోయింది. మావోయిస్టు ఉద్యమం అక్కడ లేకుండా అంటే సాయుధ పోరాట శక్తులు లేకుండా తగ్గిపోయింది. ఇప్పుడు జార్ఖండ్ లోపల కూడా ఈ నష్టం అనేది ఒక తీవ్రమైంది. అది అయితే ఇందులో ఇప్పుడు ఎన్కౌంటర్ కూడా ఇప్పుడు మనకు అంటే ఒక అది ఇతర రాష్ట్రాల్లో ఉండడం మూలం కూడా తెలుగు పేపర్లు కానీ హిందీ పేపర్లు బట్టి కానీ స్పష్టమైన సమాచారం మనకేమీ లేదు. కానీ ఎన్కౌంటర్ బట్టి గమనిస్తే ఏంటంటే ఉదయం పూట అంటే ఒక ఇన్ఫార్మర్ల సహాయంతో దాని ఆధారం చేసుకున్నది ఉదయమే అంటే దాడి చేసినట్టుగా అర్థమవుతున్నది. ఆ దాడి లోపల కూడా ఒక యుద్ధ విధానమే అది అంటే విపరీతంగా అంటే ఆటోమేటిక్ వెపన్స్ బాంబులను ప్రయోగించిండ్రు అనేది ఏంటంటే అక్కడ అంటే రిపోర్ట్స్ కొన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే అంటే భారత ప్రజానీకము ఈ ఎన్కౌంటర్లు ఖండిస్తూ విమర్శిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా చర్చలు చేయాలని అంటే పదే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అంటే ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తన యొక్క గడువు ప్రకారంగా కంటిన్యూగా ఈ దాడులు చేయడం ఏదైతుందో చాలా విచారకరమైన విషయం. ఇది అంటే వీళ్ళందరూ కూడా చనిపోయే వాళ్ళు అంటే ఒక కోణంలో రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకోవడం అది కనిపించినప్పటికీ వీళ్ళు ప్రజల కోసం ఏంటంటే దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ప్రజల కోసం పనిచేసిన చరిత్ర మనకు కనబడుతుంది. ప్రత్యేకించి ఇప్పుడు ఇక్కడ చనిపోయిన వాళ్ళది కూడా మనం చెప్పుకోవాలనుకుంటే మనకు అంటే చాలా సంక్షిప్తంగా ఉన్న సమాచారమే అయినప్పటికీ కామ్రేడ్ అనల్దా అంటే పతిరామ్ మాంజీ అంటే 4 దశాబ్దాలుగా అక్కడ ఒక ఆదివాసీ అంటే ప్రజల నుండి ఎదిగి వచ్చిన ఒక నాయకుడు,
4 దశాబ్దాలుగా ఆ పార్టీ లోపల పనిచేస్తుండు. తన యొక్క గిరిడి జిల్లా లోపల పనిచేస్తూ అభివృద్ధి అయిన ఒక కామ్రేడు. అంటే ఆయనే 4 దశాబ్దాల నుంచి కూడా ఏంటంటే ఆయన ఒక జిల్లా కమిటీ నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా, కేంద్ర కమిటీ నాయకుడిగా కూడా అక్కడ అభివృద్ధి కావడం జరిగింది. మిలిటరీ రంగంలో కూడా అభివృద్ధి కావడం జరిగింది. అక్కడ ఆదివాసీ ప్రజలకు అంటే అక్కడ ఒక ప్రియమైన నాయకుడిగా కూడా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మనకు అనుమోలు అంటే మరొక సీసీ మెంబరు. అంటే పత్రికల పోలీసులు రాసింది ఏంటంటే రాష్ట్ర కమిటీ నాయకుడు అని చెప్పారు. కానీ రాష్ట్ర కమిటీ నాయకుడు మాత్రమే కాదు, ఆయన కేంద్ర కమిటీ మెంబర్గా అతన్ని అంటే సుశాంత్ను అంటే మన 2021 తర్వాత ఒక ఇక్కడ మనకు దండకారణలో బెటాలియన్ కమాండర్ ఇడుమాతో పాటుగా మరొక వంక ఇప్పుడు మనకు ఇక్కడ రూపేష్ సతీష్ అంటే కానీ ఆశన్న ఏదైతే ఉందో అతన్ని కానీ మరికొంతమందిని తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఈ సుశాంత్ను కూడా సీసీలోకి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీసుకున్న విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సుశాంత్ కూడా అంటే ఒక వంక జార్ఖండ్ స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, మరొక వంక సీసీ మెంబర్గా ఉన్నాడు. సుశాంత్ కూడా అదే గిరిడి జిల్లాలో అంటే ఆదివాసీ అంటే ఒక సమాజంలో జన్మించి అంటే చిన్నప్పటి నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల అభివృద్ధి అవుతూ ఎదిగి వచ్చిన ఒక కామ్రేడు. సుశాంత్ సంబంధించి వచ్చినప్పుడు కూడా నాకు చాలా కాలం అంటే ప్రత్యేకించి 2012లో నేను జార్ఖండ్కునే పోయినప్పుడు సరెండా జంగల్కి పోయినప్పుడు నాతో కలిసి సుమారుగా ఒక 4-5 నెలల కాలం కూడా మేము జార్ఖండ్లో ఉండడమే కాదు, అక్కడ క్లాసులు నిర్వహించినప్పుడు కానీ లేదా అక్కడి నుంచి మేము మళ్ళీ దండకారణ్యానికి ఒక రస్తా వేసినప్పుడు నాతో పాటుగా కూడా ఏంటంటే సుశాంత్ ఉన్నాడు. తర్వాత వివిధ సందర్భాల్లో కూడా 2-3 దఫాలుగా కూడా నాకు వివిధ మీటింగ్ల సందర్భం కూడా కలిసిండు. ఒక మంచి కామ్రేడు, అందరితోటి కలుపుగోలుగా ఉంటూ అంటే కేడర్ యొక్క అభిమానాన్ని చూరగొన్న నాయకుడు, ఎప్పుడు నవ్వుతూ అంటే అందరితోటి కలిసిపోయే తత్వం ఉన్న కామ్రేడ్ సుశాంత్. తర్వాత ఏ పని అయినప్పటికీ కూడా చాలా ఎలాంటి పరిస్థితుల్లో కష్టపడటానికి వెనుదీయకుండా ఉండే ఒక నిలబడే కామ్రేడు. తర్వాత వీళ్ళిద్దరు కూడా అంటే ఇప్పుడు అనుమోలు కానీ లేదా అంటే అనల్దా లేదా ఇప్పుడు సుశాంత్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అంటే చాలా అంటే మొదటి నుంచి కూడా ప్రజల కోసము పార్టీ కోసము అంటే గట్టిగా నిలబడిన ఒక కామ్రేడ్స్. కాబట్టి వీళ్ళు అంటే ఇప్పుడు అక్కడ జార్ఖండ్ ఒక పార్టీకి కానీ ప్రజలకు కానీ ఒక తీవ్రమైన నష్టము. వీళ్ళు అక్కడ ఎవరైతే ఆదివాసీ అంటే ఒక నాయకుడిగా అంటే ఒకనాడు బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా లేదా భూస్వాములకు వ్యతిరేకంగా తిరగబడి పోరాడిన బిర్సా ముండా నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఆదివాసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అదే జార్ఖండ్లో అంటే ఎదిగి వచ్చిన నాయకుడు చనిపోయిండు. ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని వీళ్ళు అక్కడ ఆ ఉద్యమాన్ని కూడా ఆ తర్వాత కమ్యూనిస్టు పద్ధతిలో కూడా ఉద్యమాన్ని నిర్మించిన దాంట్లో కూడా వీళ్ళు నాయకులుగా అక్కడ ప్రజలకు కూడా ఏంటంటే చాలా వాళ్ళు చిరపరిచితులు. కాబట్టి ఇది ఈ సందర్భంగా కూడా ఏంటంటే ఆ ఇద్దరు కామ్రేడ్స్తో పాటుగా 17 మందికి ఈ సందర్భంగా నేను జోహార్లు అర్పిస్తున్నాను.